తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలోని త్రిబుల్ ఈ విభాగానికి సంబంధించి డిపార్ట్మెంట్ హెడ్ అయిన చెంగయ్య కళాశాలలో మత ప్రచారం చేస్తూ అన్యమత ప్రచారం చేయడం కాక విద్యార్థులను బెదిరిస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బజరంగ దళ విద్యార్థులు ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు బయటకు వచ్చారు. అయితే విద్యార్థి సంఘాలు ఏదైతే బజరంగ దళ కార్యకర్తలు ఇతను చేసిన వ్యవహారాన్ని తీవ్రంగా అధిక్షేపిస్తూ ఆయన అడగడంతో అతను పూర్తి స్థాయిలో తాను విద్యార్థుల కోసమే చేశాను, విద్యార్థులను మంచి మార్గంలో నడపడానికి ఈ విధంగా ప్రచారం చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. కళాశాలలో ఈ విధంగా అన్యమత ప్రచారం చేయడం తప్పు అయినప్పటికీ ఎందుకు చేస్తున్నాడో ఆయనకు తెలియని వ్యవహారం. మొత్తం మీద ఇక్కడ చెంగయ్య ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, అసలు మీరు 2007 నుంచి ఇదే పని చేస్తున్నారు అంటున్నారు. సార్ లేదు సార్, 2007 నుంచి లేదు సార్. సార్, నా ఓపెన్ టెస్ట్ మని చెప్తున్నాను సార్. నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. ఎందుకు అన్యమత ప్రచారం మీ ఆడియో లీక్ అయింది? అది ఎవరు తీసుకున్నారు మరి నాకైతే తెలీదు. మీరు మాట్లాడలేదా? నేను మాట్లాడలేదు. అంటే నేను మాట్లాడానంటే క్లాసులో హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్తుంటాను. హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్పడం అంటే క్రీస్తును ఇతర మతస్థులను పొగడము, హిందూ దేవతలను తిట్టడమే. నాయన అంటే తిట్టడం కదా సార్. నాయన నా బ్రతుకు ఒకప్పుడు ఇది. ఎందుకంటే నా హస్తకృత్యములతో నా చేతులతో వినాయకుని విగ్రహాన్ని కూడా తయారు చేసుకున్నటువంటి నా చేతులు రోజంతా అమ్ముకొని ఈవినింగ్ వచ్చేటప్పటికి నాకు దొరికేటువంటి 700 రూపాయలు 400 రూపాయలకి సినిమా అవన్నీ కాదు. కానీ మీరు కాలేజీలో విద్యార్థులను కూడా ఇబ్బంది పెడుతున్నారంట, మతం మారండి అని చెప్తున్నారంట కదా, చర్చికి రవ్వండి అని చెప్తున్నారంట కదా. మీకు నచ్చితే సార్ నేను చెప్పుండేది వాళ్ళు రికార్డ్ చేసుకుంటే మీరు వెరిఫై చేసుకోండి. ఈ పుస్తకాలు ఇది నా వ్యక్తిగతంగా నేను చదువుకుంటున్నాను. అంటే నాకు నా ఆత్మీయ క్లాస్ లో ఆడియో మీది కదా, ఆ క్లాస్ లో ఆడియో మీది కదా, అది వాళ్ళు తీసుకుంటే నేను చెప్పింది ఒకటే, నాయన ప్లీజ్ వెరిఫై, డోంట్ బిలీవ్ బ్లైండ్లీ, యూ హ్యావ్ టు వెరిఫై అండ్ ఫాలో అని నేను చెప్పాను. దానికి నేను చెప్తున్నాను, మనకు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉంది, మనకు తెలివితేటలు కాదు, ఇంటలెక్చువల్ కాదు, మీకు అదే కాదు, ఇది ఆఫీస్ కదా, ఇక్కడ దేవుడు మీ వస్తుంది. మీ దేవుడు ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ టీటీడీకి సంబంధించిన స్థలంలో నిర్మించిన భవనము, ఈ స్థలం అంతా అదే వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు వేరే అసలు టీటీడీ నిధులతో కాలేజ్ అలాగే మీరు క్వశ్చన్ వినండి. టీటీడీ నిధులతో ఈ కాలేజ్ టీటీడీ నిధులతో ఏం నడవడం లేదు సార్. టీటీడీ నిధులతో నడవడం లేదు సార్. దిస్ ఈస్ ద యూజీసీ అండర్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్. నో ఫండ్స్ ఈట్ గెటింగ్ ఫ్రమ్ టీటీడీ. టీటీడీకి సంబంధం లేదా? లేదు అస్సలు. ఈ స్థలం ఎవరిది? ఈ స్థలం కూడా టీటీడీకి సంబంధించింది కాదు. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అక్కడ తీసుకునేసి వేదిక యూనివర్సిటీ అవన్నీ చేసుకుంటున్నారు. టీటీడీకి సంబంధమే లేదు ఈ కాలేజ్ సార్. వన్స్ అపాన్ ఏ టైం ఉండిందేమో. ఇప్పుడు టీటీడీకి కాలేజ్కి సంబంధం లేదు. టీటీడీకి ఈ కాలేజీకి సంబంధమే లేదు సార్. ఏదైతే ఇక్కడ అన్యమత ప్రచారం చేసుకోవచ్చు, ఆయన గదుల్లో ఏదైతే దేవుడు అన్యమత ప్రచారానికి సంబంధించిన పోస్టర్స్ కూడా పెట్టాడు. అదేవిధంగా మొత్తం మీద చూస్తే ఈ కళాశాలకు టీటీడీకి ఎలాంటి సంబంధం లేదు. మొత్తం మీద చూస్తే గందరగోళంగా ఉంది. ఇక్కడికి పోలీసులు చేరుకున్న పరిస్థితి. అయితే మొత్తం మీద కళాశాలలో తాను విద్యార్థులు మంచి సత్ప్రవర్తన కోసమే ఈ విధమైన ఏదైతే ఈ విధంగా నేను చేశానంటూ కూడా చెప్తున్నాడు ప్రొఫెసర్ చెంగయ్య గారు. అయితే విద్యార్థులను అన్యమత ప్రచారం గురించి తరగతి గదుల్లో చెప్పడం తప్పైనప్పటికీ తన వాదన కరెక్టేనంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. ఏదైతే బజరంగ దళ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఆయన గదిని ఏదైతే ముట్టడించిన పరిస్థితులు మొత్తం మీద వివాదం కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న త్రిబుల్ ఈ ఫ్యాకల్టీ అయిన చెంగయ్య కళాశాలలోనే ఏకంగా అన్యమత ప్రచారం చేస్తూ హిందూ దేవతలను కించపరుస్తున్న ఒక ఆడియో బయటకు వచ్చింది. దీంతో ఈ విషయాన్ని వీసీ అప్పారావు దృష్టికి ఏదైతే బజరంగ దళ కార్యకర్తలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గతంలో కూడా ఇదే విధంగా ఆయన వ్యవహరించాడంటూ వీసీకి గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయని వీసీ ఈ సందర్భంగా తెలిపాడు. మనతో ప్రస్తుతం బజరంగ దళ కార్యకర్తలు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. అసలు ఈ విషయం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందని మీకు బయటకు వచ్చి? ఈ విషయము గత 2007 ఇయర్ నుంచి జరుగుతూనే ఉంది. అతని మీద రిపోర్ట్ ఇచ్చేదానికి పిల్లలు భయపడుతూ ఉన్నారు. ఇంకో విషయం ఏమంటే లాస్ట్ మంత్ ఏదైతే అతను ఒక ఆడియో క్లిప్ మాట్లాడున్నాడో అది ఇప్పుడు బయటకు వచ్చింది. దాన్ని మనం ప్రూఫ్గా పెట్టి వీసీ గారికి మాట్లాడాడు.
విగ్రహారాధన చేసేవాళ్ళు మీరంతా కరెక్ట్ కాదు, నేనే కరెక్టు, నా మార్గంలోకి మీరు రండి అని చెప్పి కొన్ని వర్డ్స్ మాట్లాడినాడు. హిందూ దేవీ దేవతలను డెరోగేటరీగా కూడా మాట్లాడున్నాడు. అంటే కొంచెం మర్యాద లేకుండా గలీజ్ మాటలంతా మాట్లాడి అట్లా పెట్టున్నాడు. 15 నిమిషాలు ఆడియో క్లిప్ ఒకటి ఉంది, దానిలో పూర్తిగా అతను మాట్లాడిండేది మనకి తెలుస్తుంది. గతంలో మాట్లాడినప్పుడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదా, అతని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు? గతంలో అతని మీద మాట్లాడినట్టు ఆధారాలు సరిగ్గా లేవు, ఇప్పుడు విత్ ఆధారాలు వచ్చాం అంతే, డిఫరెన్స్ ఇంకేం లేదు. అతను 2007 నుంచి ఇదే పనిలో ఉన్నాడు, ఈరోజు నిన్న కాదు, 2007 నుంచి ఇదే పనిలో ఉన్నాడు. వాట్ ఎవర్ యూ వాంట్ టు టాక్ టు మీ, కమ్ టు వెస్ట్ చర్చ్ అని అడిగేస్తాడు అతను, చెప్పేస్తాడు అతను. వచ్చే పిల్లల మీదే కాదు, ఫ్యాకల్టీతో కూడా ఇదే లైన్స్ మీద గొడవలు పెట్టుకున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఒక లేడీని కూడా ఇట్లా దూషించినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మీరు వీసీని కలిసారు కదా, ఏం చెప్పాడు? వీసీ గారు ఇప్పుడు మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనం వాళ్ళు చర్యలు తీసుకునేది కాదు, మనకి లోకల్గా ఇప్పుడు ఎవిడెన్స్ మీ ముందర మేము పెట్టడం జరిగింది సార్, మీరు వెంటనే స్పందించాలి, ఇప్పుడు వాళ్ళని పిలిపించండి, మా ముందరే దాన్ని పరిష్కరించండి అంటే నాకు ఫార్మల్గా మీరు ఒక లెటర్ ఇవ్వండి, నేను తీసుకుంటానని చెప్పేసి సార్ అయితే చెప్పడం జరిగింది. కానీ మేము బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా తరపున ఒకటే తెలియజేస్తున్నాము, చుట్టుపక్కల దేశాల్లో కూడా ఎన్ని దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద అందరికి తెలిసిన విషయమే. అయ్యప్ప స్వామి మాల ధరిస్తే కూడా కొన్ని కళాశాలలో ఏదైతే హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఏదైతే హిందూ దేవాలయాల నుంచి ఆర్థిక లబ్ధి పొందే కళాశాలలో కానీ విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థల్లో కానీ అన్యమతస్తులు పనిచేయకూడదని ఒక చెన్నై కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఇక్కడ పనిచేసే వాళ్ళని తీసేయాలని ఏమైనా మీరు డిమాండ్ చేయరు? ఖచ్చితంగా మేము ఇంతకుముందు కూడా దీని మీద అనేక సందర్భాల్లో కూడా మేము దీన్ని పెద్దల దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఇంతవరకు ఎవరు ప్రాపర్గా మాకు రెస్పాండ్ కాలేదు. కానీ ఇప్పుడు విత్ ఎవిడెన్స్తో సహా మేము దీన్ని కలెక్ట్ చేయడం జరిగింది. దీనికి పూర్తి జవాబు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇవ్వాలా, ఖచ్చితంగా ఇచ్చేదాకా మేము ఈ పోరాటాలు అనేది మేము కంటిన్యూ చేస్తాము. ఆ మనిషిని కానీ వీళ్ళు తగిన చర్యలు తీసుకోకపోతే ఆయన దేహశుద్ధి చేస్తాము. ఆయన ఇక్కడ విద్యార్థులకి చదువు చెప్పేదానికి ఏమాత్రం పనికిరాడు. ఆయన ఎత్తుకొని ఒక చర్చిలో పాస్టర్గా ఆయన పెట్టేసి అక్కడ ఆయన కర్తవ్యాలను నెరవేర్చుకోమని మేమేగా అంటే చర్చ్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు ఈ విషయం 2007 నుంచి జరుగుతుందని మీ దృష్టికి వచ్చినప్పుడు గతంలో మీరు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేదా, లేకపోతే గత ప్రభుత్వాలు ఈ విషయంలో పట్టించుకోలేదు? వాస్తవంగా చెప్పాలంటే 2007 నుంచి జరుగుతుందని తెలిసింది, కానీ మనకి ప్రూఫ్లు ఎటువంటిది రాలేదు. మనకు ప్రూఫ్లు ఒక నెల ముందు వచ్చింది, అది క్లారిటీగా తెలుసుకొని ఈరోజు ప్రూఫ్లు అందే కాబట్టి ఈరోజు వైస్ ఛాన్సలర్ దగ్గరకు వచ్చి కలిసినప్పుడు వైస్ ఛాన్సలర్ గారు ఒక్కటే చెప్పారు, మా దగ్గర కూడా ఆ దృష్టి వచ్చింది, మాకు కూడా తెలియజేశారు, మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మేము అదే అడుగుతున్నాం. ఏంటంటే ఇన్ని రోజులు దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళని కాపాడడానికి రక్షించడానికి మీరు ప్రయత్నిస్తున్నారా? శ్రీ వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీయా లేకపోతే ఇదేనా జెరూసలేమా? ఆయన ఒకటి చెప్పున్నాడు, ఆ వాయిస్ రికార్డులు ఏం చెప్పున్నా అంటే ఈ దేశంలో కాకుండా బయట దేశాల్లో కానీ నేను ఉంటే నాకు అంతకంత రెట్టింపు డబ్బులు వచ్చుంటారు, బయట దేశాలకు వెళ్ళు, ఈ భారతదేశంలో ఎందుకు బతుకుతావు, ఈ దేశంలో పడుతూ ఈ నేల మీద పడుతూ వెంకటేశ్వర స్వామి సొమ్ము తింటూ ప్రసాదం తింటూ నువ్వు ఈరోజు అన్య మత ప్రచారం చేస్తున్నావు అంటే నీకెంత ధైర్యం ఉంది? ఈరోజు ప్రశ్నిస్తున్నావు బజరంగ్ దళ్. ఇదే విధంగా కానీ వాడిని రక్షించడానికి ఏ ఫ్యాకల్టీ అయితే ఉన్నారో చెంగైని మీరు రక్షించడానికి ప్రయత్నిస్తే మేము ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోకపోయినా మేము దేహశుద్ధి చేసి మరీ బయట తరుగుతామనేసి హెచ్చరిస్తున్నాం. ఏదైతే బజరంగ్ దళ్ కార్యకర్తలు సీరియస్గానే వార్నింగ్ ఇస్తున్నారు, ఏదైతే ప్రొఫెసర్ చెంగయ్య చేస్తున్న వ్యవహారం పైన ఇకపై మానుకోకపోతే దేహశుద్ధి కూడా చేస్తామని వీరు బహాటంగానే హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా 2007 నుంచి తతంగం నడుస్తుంది. అయినప్పటికీ గత ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్న ఏదైతే యూనివర్సిటీ అధికారులు కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే చెంగయ్య మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ ఎందుకు ఈ నెల రోజుల క్రితం ఈ ఆడియో బయటకు వచ్చినప్పటికీ ఎందుకు మౌనంగా యూనివర్సిటీ అధికారులు ఉన్నతాధికారులు ఉన్నారో ఆ విషయం వారే తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి. గతంలో అంటే మేము ఇప్పుడు నేను తీసుకునేది మొన్న July 19th టేకింగ్ ఛార్జ్. ఇప్పుడు ఇలాంటిది ఇది ఫస్ట్ టైం మాకు నోటీస్కి రావడం. ఖచ్చితంగా దీని మీద మేము ప్రాపర్గా ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ కమిటీ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని విల్ టేక్ యాక్షన్ ఖచ్చితంగా. ప్రసాదం తీసుకుని ఎంత శుభ్రంగా శనివారం వచ్చేటప్పుడు పనిచేసేవాడు ఒక్కడు లేడు. అర్థమవుతుందా? ఒక్కడంటే ప్రిన్సిపల్ ఆఫీసర్ సార్ పూజకి టైం అయింది సార్, పూజకి టైం అయింది సార్. ఈ బ్రతుకు సోమవారం శివుడిని పూజించింది, బుధవారం అయ్యప్ప స్వామిని పూజించింది, అర్థమవుతుంది, బేస్తవారం సాయిబాబాను పూజించింది, అర్థమవుతుందా, శనివారం అంటే వెంకటేశ్వర స్వామిని పూజించింది. నా తల్లిదండ్రులు దీపారాధన చేసేవాళ్ళు
సూర్య నమస్కారాలు చేసుకునేసి మొక్కుకున్నటువంటి బ్రతుకుల్లో చేంజ్. పైకి మాత్రం బయట బాగానే కనబడుతుంటుంది, బట్ లోపల మాత్రం క్రూరమైనటువంటి ఆలోచన. అర్థమవుతుందా? బహుభయంకరమైనటువంటి క్రూరమైనటువంటి బ్రతుకు. ఆ బ్రతుకుల్లో నుంచి మార్పు తీసుకురాగలిగినటువంటి దేవాది దేవుడు. ఆ తల్లి గారికి కూడా నేను అదే చెప్పాను, అమ్మ మీరు ఏ దేవుడని ప్రార్థన చేయదు, ఓ దేవుడా నువ్వెవడు. అర్థమవుతుందా? ఓ దేవుడు. నేను చెప్తున్నాను, మా దాంట్లో కూడా క్రిస్టియానిటీ నమ్ముకున్నటువంటి వాళ్ళు బహుభయంకరమైనటువంటి పాప పరిస్థితులు ఉంటుంది. బట్ మై గాడ్ ఈస్ గోయింగ్ టు బి జడ్జ్. అంత క్లారిటీగా మీ రుద్ర పూజలు, మీ రక్త ప్రాంతాలు, మీరు ఏమైనా చేసుకుని నేను మాట్లాడుతూనే ఎదిరించానంటే ఏదైతే చూపించరా, యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసిన అడిగి పెట్టి అక్కడ కాపురం చేయకపోతే నేను మనిషిని కాదు, నా దేవాది దేవుడు మనిషి కాదు.